జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తుంది. ఇంకా అభ్యర్థుల గురించి మార్పుల గురించి అవాకులు చివాకులు పేలుతున్నాడు ఆయన. అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు? నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు? చంద్రగిరి రోజులు కుప్పం ఎందుకు పోయినావు? మీ వియ్యం కూడా ఆయన బాలకృష్ణ హిందూపూర్కి ఏం సంబంధం? అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం? మరి ఒక బీసీ సీట్లో పోయి నువ్వెందుకు పోయినావు? మేము అక్కడ ఒక బీసీని పెడుతున్నాం, నువ్వెందుకు పోయినావు? బీసీ సీట్లో నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు పోయినావు? అక్కడికి నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళావు? మొన్న చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, మా పార్టీ ఏమి చేయాలా, ఎలా చేయాలి, అభ్యర్థులను ఎవరిని పెట్టాలి, పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి అన్నదానికి ఓ బేసిస్ మీద పనిచేస్తున్నాం. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, గత సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ, జనంలోకి ఆల్రెడీ ఉన్నాం, ఇంకా పెంచండి. అలాగే ఎన్నికల దగ్గరకు వచ్చాక అన్నీ ఇవి బేరీజ్ వేసుకున్నాక టీం అనేది పర్ఫెక్ట్ టీం చేసుకున్నాం. ఇది ఎంత ముఖ్యమైనదో పార్టీ పదవి అంతే ముఖ్యమైనది. ప్రతిదీ బాధ్యతగానే మనం చూస్తాం కాబట్టి మీరు ఎక్కడ ఇది కావాల్సిన అవసరం లేదు. మీ వంతు మీరు కృషి చేయండి. మిమ్మల్ని సర్వీసెస్ ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటామంటున్నారు, మారుస్తున్నారు, చేస్తున్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దొంగ ఓట్ల మీద. రిటైర్డ్ జడ్జి కాదు ఆయన, లక్ష్మణ్ రెడ్డి. ఈయన వేరు, మా దగ్గర నుంచి పోయిన భవానీ ప్రసాద్. అందరూ కలిసి సిటిజన్ ఫర్ డెమోక్రసీ కంప్లైంట్ చేసి ఇదే ఈ అవుట్ఫిట్ కూడా దాని గురించి కూడా చెప్పాలి. ఈయనకు ఒకటి చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది, ఈ 2024లో 0 కూడా వచ్చే అవకాశం లేదు ఎక్కడ, కుప్పంతో సహా. దీనికి ఒక ఇంటర్ప్రిటేషన్, నెరేటివ్ కావాలి ఆయన రేపు చెప్పడానికి. ఫస్ట్ అందువల్ల కొండకు ఇంటర్మీడియట్లో అయినట్టు లాగుతున్నాడు వేసి. నేను ఇంతకుముందు అంటే క్షుద్ర పూజలు చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ అవన్నీ పనిచేసి ఏదో అయిపోయి నేను అవుతానా అనేది ఆయన కోరిక, ఆయన అత్యాశ. కాని పక్షంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా, దాన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. అందుకోసమే పూర్తిగా అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతున్న, పారదర్శకంగా ఎందుకంటున్నా అంటే దాని సిస్టమ్స్ అట్లా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ విచక్షణ అనేది చేతిలో పెట్టుకోకుండా కిందికి ఇచ్చారు, డిస్క్రిప్షన్ పవర్స్ లేకుండా. అండ్ ఎక్కడ ప్రతిదీ డీబీటీ ద్వారానో నేరుగానో అర్హతలు ఫిక్స్ చేసి దాని ప్రకారం ఫిక్స్ చేశారు, శాచ్యురేషన్ బేసిస్ మీద పోతున్నారు. సో ఇంకెక్కడ డిస్క్రిప్షన్ కానీ అవినీతికి కానీ అవకాశం లేని రకంగా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి డోర్ స్టెప్స్ దగ్గరికి పాలన తీసుకెళ్ళాక ఇంకా దీనికి సంబంధించినంత వరకు ఏమి చెప్పాలనో తెలియక తాను ఏ పనికిమాలిన పనులు చేశాడో ఆయన హయాంలో కానీ, లేదా చేయాలనే లోపల ఉండే బుద్ధులన్నీ అవన్నీ తెచ్చేసి మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసి పులిమి రోజు బ్యానర్ స్టోరీస్ చేసుకుంటూ కొడుతున్నారు. ఈనాడు, జ్యోతి, ఆ మిగిలిన తోక మీడియా ఏదంటే పచ్చ మీడియా, వాటినే పిలిచి వాటినే మళ్ళీ రోజు ఐసోలేటెడ్ కేసు ఎక్కడో ఒకటి జరిగి ఉంటుంది సిస్టంలో పొరపాటు వల్ల, ఇంకో దాని వల్ల. దానికి కూడా కరెక్టివ్ పని మేము చేసినా సరే అలాంటివి తీసుకొని ఇవన్నీ కలిపి ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అనే ఒక పిక్చర్ వర్చువల్ ఇది క్రియేట్ చేస్తున్నారు. రెండవ పక్క ఈ మధ్య ఎందుకు ఇంతగా మొదలు పెట్టారని చూశాము. ఒక పక్క నిన్ననే మా ఎంపీలు వెళ్ళి, పార్టీ ఎంపీలు సిఈసి కూడా రిప్రజెంటేటివ్ సబ్మిట్ చేశారు. మీడియాకు మీకు వచ్చి ఉంటుంది, మీరు గమనించి ఉంటారు. నేరుగా పార్టీ నుంచి లింక్ చేసి గతంలోనే మేనిఫెస్టోని పెట్టింది నేను చూపించాను, నిన్న దాంట్లో కూడా వాళ్ళు పెట్టారు. ప్రతి వారిని మ్యాపింగ్ చేసి ప్రొఫైలింగ్ చేసి క్యాష్తో సహా పట్టుకొని ఏవైతే వైఎస్ఆర్సీపీ ఉన్నాయో 14-19 మధ్య ఏం చేశారో మళ్ళీ అది చేసే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క వాళ్ళది చేస్తూ, అలాగే వాళ్ళు ఎవరో నిన్న కూడా అది బయటకు వచ్చింది, కోనేరు సురేష్ అని ఒక ఎవరినో పెట్టుకున్నారు. అతను లక్షలు తీసుకెళ్లి పడేస్తున్నాడు, డంప్ చేస్తున్నాడు ఈసీ వాళ్ళ మీద. వాళ్ళు కిందికి పంపించి చెక్ చేస్తే జిల్లాల్లో అందులో చాలామంది లైవ్ ఓట్లు ఉన్నాయి. ఎవరు టార్గెట్ పెట్టి చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ఓట్లని వాళ్ళు అనుకుంటున్నవి, న్యూట్రల్ ఓట్లు అనుకున్నారో ఏదో మొత్తం మీద చేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం